నమస్తే కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సుమారు 360 కేజీలు గంజాయిని విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు బాధ్యతగా కృషి చేస్తామన్న అరకు ఎంపీ డాక్టర్ తనుజ రాణి. పేదలకు పూర్తి స్థాయి సంక్షేమ పథకాలను అందించడమే తొలి ప్రాధాన్యతగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. డీటెయిల్స్ చూస్తే ఏజెన్సీ ప్రాంతం నుంచి పెందుర్తి మీదుగా గంజాయి తరలిస్తున్న 13 మందిని పట్టుకుని వారి నుంచి సుమారు 360 కేజీలు గంజాయిని విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఎస్సీపీ అన్నెపు నరసింహమూర్తి వీడియోతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుంచి పెందుర్తి మీదుగా గంజాయి సరిపల్లి మీదుగా తరలించడానికి కారులోని వస్తున్న 8 మందిని నుంచి 285 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే పెందుర్తి సమీపంలో ఉన్న పులగాలి వానిపాలెం గ్రామంలో విలాసవంతమైన ఇంట్లో 75 కేజీల గంజాయిని 5గురిని పట్టుకున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో పెందుర్తి సిఐఎల్ రామకృష్ణ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దాన్ని కౌంటర్ చేస్తూ మా వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా ప్రాస్పెక్టివ్గా ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. తద్వారా 284 కేజీల గాంజాని అంటే అది ఎంతమంది యువతను పాడు చేస్తుందో మనందరం కూడా అంచనా వేయచ్చు. కాబట్టి అంత పెద్ద మొత్తంలో గాంజాని మనం పట్టుకున్నందువల్ల కన్జ్యూమర్స్ అండ్లో దాన్ని ప్రివెంట్ చేయగలిసాం. కాబట్టి సొసైటీలో గంజాయి వాడకాన్ని నియంత్రించడానికి తగ్గించడానికి ఆ చర్య చాలా ఉపయోగపడిందని నేను మీకు తెలియజేస్తున్నాను. అది కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి రావడం జరిగింది. అక్కడ కూడా ఒక ఇంట్లో స్టోర్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో అక్కడి నుంచి ప్రసాద్ అని గుంటా ప్రసాద్ అని అతను ఏజెన్సీ నుంచి పంపిస్తే ఇక్కడ ఒక అధునాతనమైన ఇల్లు, సౌకర్యవంతమైన విలాసవంతమైన ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ 75 కేజీలు అక్కడ పెట్టడం జరిగింది. తద్వారా దాన్ని అమ్మడానికి ప్రణాళిక వేసుకున్నారు వాళ్ళు. కాబట్టి అందులో భాగంగా 5గురు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అక్కడ 284.5 కేజీలు అక్కడ 75 కేజీలు ఇక్కడ ఒకే రోజు చేయటానికి దీన్ని బట్టి మీరు విశాఖపట్నం సిటీ పోలీసు పగడ్బందీగా పనిచేస్తుందని మీరందరూ కూడా దీన్ని గాంజాయి త్రాగిన వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. డకాయ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఎక్కడెవరైతే త్రాగిన వాళ్ళు ఉంటున్నారో వాళ్ళని పికప్ చేస్తున్నాము. తల్లిదండ్రుల ద్వారా కౌన్సిలింగ్ చేస్తున్నాము. గిరిజన ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు బాధ్యతగా కృషి చేస్తామని అరకు ఎంపీ డాక్టర్ తనుజ రాణి అన్నారు. నగరంలోని సోమవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పాడేరు అరకు ఎమ్మెల్యేలు అరకు ఎంపీలను ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరకు ఎంపీ మాట్లాడుతూ గిరిజనులకు నష్టం కలిగించే విధంగా ఉన్న జీవో 3పై పార్లమెంట్ లో చర్చించి గిరిజన అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆదివాసుల హక్కుల సాధనకు రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారులు ఇతర ప్రాంతాల వారు అధికంగా ఉన్నారని వారి నివారణకు అన్ని పటిష్ట చర్యలను చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి అసెంబ్లీలో అన్ని అంశాలపై చర్చించి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరునకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగానే వచ్చే నెల 9వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే ఎంపీల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల ప్రతినిధులు కె చిట్టిబాబు, విశాఖ జిల్లా గిరిజన ఐక్య వేదిక ముఖ్య సలహాదారు కె రామారావు, కార్యనిర్వాహక అధ్యక్షులు కుక్ల రామారావు, ఆత్మతృప్తి చారిటబుల్ వ్యవస్థాపకులు అమ్మిడి రాజయ్య, గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చిత్తయ్య, బహుజన టీచర్స్ జిల్లా అధ్యక్షులు కె ఈశ్వరరావు, గిరి జాగృతి సంఘం అధ్యక్షుడు మోరి సింహాచలం, జిల్లా గిరిజన సంఘం అధ్యక్షుడు అంబటి కోటేశ్వరరావు, స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ సంఘం నాయకులు తావడన్నలతో పాటు పలువురు పాల్గొన్నారు. గిరిజన హక్కులను కాపాడుకుందాం. దయచేసి అందరూ తెలుగులో బాధ్యతగా బయలుదేరి కాపాడాలని మేలుకొల్పే విధంగా చేసినట్లయితే
మీ యొక్క జీవితాన్ని చేస్తారు. ఫోటో తీసుకోవడానికి అనుకూలంగా స్వీకారం చేసిన వెంటనే అందరూ వెళ్ళి స్పీకర్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకున్న టైంలో నేను మాత్రం వెళ్ళి ఇది ఫస్ట్ టైం నేను వస్తున్నాను, నా ఏరియాని నా గిరిజని నేను రిప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగాను నేను ఆ టైంలో. సో నేను స్పీచ్ ఇచ్చే టైంకి స్పీకర్ సార్ అక్కడ లేరు, బట్ ఆయన చెప్పడం వల్ల అక్కడున్న చైర్మన్ సార్ నాకు అవకాశం కలిగించారు. సో కలిగించిన దాంట్లో కూడా మేము అనుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చాలానే ఉన్నాయి, బట్ సెలెక్టెడ్ గా జియో నెంబర్ 3 అన్నది మనం తీసుకుందాం. ఎందుకంటే ఇది రావడం వల్ల మన అన్ఎంప్లాయ్మెంటే కాదు అక్కడున్న స్టూడెంట్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్పి మేము డిస్కస్ చేసుకున్నాం, మా మావయ్య గారు కానీ మేమందరూ కానీ. సో అలా జియో నెంబర్ 3 తీసుకొని వచ్చి నేను చాలా బుక్స్ రిఫర్ చేసాము, చాలా మందితో మాట్లాడాము, చాలా మంది ఎమ్మెల్యేలతో మాట్లాడాము, ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా చాలా మందితో మేము డిస్కస్ చేసి జియో నెంబర్ 3 గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అని అనుకున్నాం. అయితే జియో నెంబర్ 3 గురించి మాట్లాడాలి అని అంటే నేను అక్కడ ఉన్న లోకల్ లైబ్రరీస్ వెళ్ళి అక్కడ చూసే టైంలో ఈ జియో నెంబర్ 3 అన్నది రద్దు చేసి సుప్రీంకోర్టు రద్దు చేసింది అని చెప్పేసి ఉంది. బట్ జియో నెంబర్ బాగుంది కదా, ఎందుకు రద్దు చేశారు, ఎందుకు దీనివల్ల చాలా మంది బెనిఫిట్ వస్తుంది కదా, ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి నాకు క్వశ్చన్ రేస్ అయ్యింది. సో ఆ ప్రాసెస్ లో నేను ఒక లైన్ చదివాను అనమాట. హ్యూమన్ జూ రిసోర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ టు ద ప్రివిలేజ్ కల్చర్ అండ్ పబ్లిక్ డాన్స్ అని చెప్పేసి ఉంది. అయితే ఆ టైంలో నాకు డౌట్ వచ్చింది, అంటే ఇది బేస్ చేసుకొని ఎందుకు చేసింది అని. దానికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్న కొంతమంది ఏరియాలో ఉన్న పీపుల్ ని అక్కడే వదిలేస్తే వాళ్ళలో ఆ కల్చర్ వాళ్ళకి వస్తుంది తప్ప బయట ఉన్న కల్చర్ వాళ్ళకి రాదు కదా అన్న ఉద్దేశంతో దాన్ని రద్దు చేయడం జరిగింది. 93కి ఇవ్వడం జరిగింది. ఆ 93 ఉపాధ్యాయులు తర్వాత అక్టోబర్ 1986 20వ తారీఖున సుమారు 400 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది టీచర్స్ గానే. అయితే వాళ్ళు ఆ తర్వాత 91లో తీయడం జరిగింది. ఇలా అంటే టీచర్ పోస్టులు ఆ టీచర్స్ పోస్టులతో పాటు జియో నెంబర్ 3ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ మరి ఏఎన్ఎంస్ అయితేనేమి, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లో కూడా 100% ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులంతా కూడా అది లోవర్ క్యాడర్ నుంచి అంటే అటెండర్ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు కూడా ఉద్యోగాలంతా ఆదివాసులుగా ఇవ్వాలనేటటువంటి ఆ జియో నెంబర్ 3 ద్వారా అన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అయితే జరిగింది. ఆ జరిగినటువంటి తరుణంలో అప్ టు క్లాస్ 3 ఉద్యోగాల వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవ్వడం అనేటటువంటి జరిగింది. పేదలకు పూర్తి స్థాయి సంక్షేమ పథకాలు అందించడమే తొలి ప్రాధాన్యతగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. విశాఖలోని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలకు విశాఖ బీజేపీ నగర కమిటీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ మోడీ పాలనలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని, మూడోసారి ప్రధాని మంత్రిగా మోడీ పనిచేయడంతో పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పాలనలో ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చేశారని, నాటి తప్పిదాలను సరిచేస్తూ పేదలకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రజా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. పరిచితులు జాతీయ కార్యదర్శిగా 3వసారి కూడా ఎంపిక అవ్వడం, అదే కాకుండా ఈ ఘన విజయాన్ని సాధించారు. 2024లో 2014లో కూడా వారు ఇదే విధంగా ఘన విజయాన్ని సాధించారు. అంకిత భావంతో పనిచేసి భారతదేశానికి తల్లిగా భావిస్తూ భారతదేశానికి కనుక వారి సేవలను అందించినట్లయితే అటువంటి కార్యకర్తని గుర్తించినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఇక్కడ
ఆ రకమైనటువంటి గుర్తింపు అటువంటి కార్యకర్తకి లభించకపోయినట్లయితే ఒక సాధారణ ఉపాధ్యాయుడు బిడ్డ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ ప్రధాని అయ్యుండేవారు కాదు. లేదా ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబంలో పుట్టి నేను ఛాయ్ అమ్ముకునేవాడిని అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయ్యుండేవారు కాదు. మన రాష్ట్రం నుండి ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వెంకయ్య నాయుడు గారు సైతం ఆయన మరి ఉపరాష్ట్రపతి అయ్యుండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కనుక నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని గుర్తిస్తుంది. అదేవిధంగా ఒక వర్గం అని కాదు, లేదా ఒక వర్ణం అని కాదు, అందరికీ కూడా సమాన అవకాశాలు ఇస్తూ అందరినీ కలుపుకుంటూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి అది నినాదం కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు, అది నమ్మకం, విశ్వాసం కూడా. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కలుపుకుని మనం ముందుకు వెళ్తేనే భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించగలం అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి పార్టీ. కనుక అది నినాదం కాదు, విశ్వాసం. ఆరోగ్య శాఖ సర్వీస్ సెక్టర్. ఆరోగ్య శాఖలో రాబడి ఉండదు. నువ్వు మద్యాన్ని చూపించి అప్పు తీసుకున్నావు, టిడ్కో ఇళ్ళని చూపించి అప్పులు తీసుకునే ప్రయత్నం చేశావు, రోడ్డు నిర్మాణం చేస్తే టోల్ ద్వారా నీకు రాబడి వస్తుంది కాబట్టి దాని మీద అప్పు తీసుకునే పెట్టుకున్నాం. ఇంకా రహదారుల శాఖ అయితే మరణ శాస్త్రాల శాఖ అయింది. ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ప్రాణాలు పోయి ప్రతి దాని మీద చూపించావు. కానీ చివరికి ఇది ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖలో కూడా అప్పు తెచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. ఈ శాఖలో కూడా అప్పులు తెచ్చి పెట్టారు, వేల కోట్ల అప్పులు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అప్పులు, దేని ముట్టుకున్నా అప్పు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఎంతగా దాన్ని భ్రష్టు పట్టించారు, విధ్వంసం చేశారంటే ఆ సరి చేయడానికి సమయం పట్టే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా దార్శనికత కలిగిన నాయకత్వం పైన కింద ఉంది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులు మార్పు వస్తుంది. అయితే ప్రజలు కూడా మన మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు, విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన చేతిలో అల్లావుద్దీన్ దీపం ఉంది, ఇప్పుడు చెప్తే అయిపోతున్నట్టు ఉంటుంది. ఎంతగా ఎక్స్పెక్టేషన్ అంటే ఏదైనా అయిపోతుంది. ఏముంది, ఇప్పుడు ఇంత పెద్ద మెజార్టీతో గెలిచేశారు. పెద్ద మెజార్టీతో గెలిచే పనులు కావు, ఆర్థిక వనరులు ఉంటే పనులు అవుతాయి. ఆర్థిక వనరులను పూర్తిగా విధ్వంసం ఈ రాష్ట్రంలో చేసేశారు. కానీ ప్రజలు మాత్రం విపరీతమైన అంచనాలతో ఉన్నారు. ఏమైతే అయిపోతున్నారు, అర్ధరాత్రి ఓవర్నైట్ అమరావతి నిర్మాణం అయిపోవాలా, రేపు అయిపోవాలా. కానీ దానికి గతంలో చేసిన విధ్వంసాలు అంతింత కాదు. 3 రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి ఏం చేశారో మనకు తెలుసు. ఇక్కడికి వచ్చి ఏందయ్యా మీరు 3 రాజుల పేరుతో చేసిందంటే అమరావతిని శ్మశానంగా మార్చారు. ఇక్కడికి వచ్చేసి రిషికొండని బోడిగుండు కొట్టేసి ప్రజల డబ్బుతో ఒక విలాసవంతమైన ఒక భవనాన్ని నిర్మించుకొని ఆయన అనుకున్నాడు, పాపం నేను మళ్ళా వస్తాను, ఆ పైన కూర్చొని ఆహా సముద్రం చూసుకుంటూ పగలే వెన్నెలా జగమే ఊయలా అని పాడుకుంటా విశాఖపట్నం పాలన పూర్తిగా వదిలేసి ఉందామని అనుకున్నాడు. కానీ పాపం ఆయన ఆడి ఆశలు అయిపోయినాయి. పాపం అంత ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆ కొట్టే దెబ్బ దిమ్మ తిరిగి మళ్ళీ మైండ్ బ్లాక్ అయిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తెస్తారని అనుకోలే. ఇటువంటి అంచనాలు వేసుకొని ఉన్నాడు. ఉత్తరాంధ్రకి చేసిన న్యాయం ఏమీ లేదు. ఉత్తరాంధ్రకు ఒక నీటి ప్రాజెక్టు దాకపోతే, ఒక పరిశ్రమ దాకపోతే, ఉన్న పరిశ్రమలు ధర్మేస్తే ఇంకా మా రాయలసీమ ప్రాంతానికి అనేక రకాలు న్యాయ రాజధాని చేస్తా. న్యాయ రాజధాని చేయడానికి కనీసం హైకోర్టు తరలింపు కోసం 4 సంవత్సరాల పాటు ప్రతిపాదన కూడా పంపని వ్యక్తి. రాయలసీమకు కావాల్సిన న్యాయ రాజధానితో పాటు నికర జనాలు కావాలని అడిగాం. ఒక్క చుక్క నికర జనాలు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావా? ఎక్కడైనా ఒక అంగుళం ఒక ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించావా? ఏమి లేదు. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఒక్కరికైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించావా? ఏమి లేదు. ఇవన్నీ ఏది జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతున్న వాటిని దానికి పేర్లు మార్చుకొని నిన్న చూస్తున్న పేపర్ పిఎం ఫసల్ వైఎస్ఆర్ బీమా యోజనని పేరు మార్చి ఈ ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన చేసిందంట. అంటే దాని పేరు ఎప్పుడు కూడా పిఎం ఫసల్ బీమా యోజనే. నువ్వు పేరు మార్చుకున్నావు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వైద్య నిమిత్తం కేజీహెచ్కు వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తొలిసారి విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా కేజీహెచ్లో వైద్యాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేజీహెచ్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఆ పరిస్థితుల నుంచి కాపాడి రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సిబ్బంది కొరత, నిధుల కొరత వంటి అంశాలపై త్వరలో ఆయా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఎంపీ శ్రీభర్తతో పాటు ఆయా ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
తర్వాత మన శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని ఆడిటోరియం అండి. దిస్ ఇస్ కాల్డ్ ఆడిటోరియం. ఇది ఆడిటోరియం అంట. 75 years అప్పటికి నీడ్స్ కట్టినట్టు ఆడిటోరియం ఇది. దీన్ని ఇవాళ కూడా ఆడిటోరియం అని పిలుచుకుంటాం. అన్ఫార్చునేట్లీ మనం ఇది రియల్లీ షేమ్ఫుల్. దీన్ని ఆడిటోరియం అని పిలుచుకుంటాం. ఆడిటోరియం అండి. కానీ దీన్ని ఒక అల్యూమిని ఓల్డ్ స్టూడెంట్ 45 లక్షలు డొనేషన్ ఇస్తే రెనోవేట్ చేశామంట. రెనోవేట్ చేసి కాస్త ఏసీలు పెట్టి అటువంటి ఏదో ఫ్యాన్లు పెడితే దాన్ని కూడా మా గౌరవ ఎంపీ గారు ఇస్తుంది, అక్వస్టిక్స్ లేవు అన్నారు. అంటే ఇటువంటి ఇది ఉంది. నేను ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి పోయిన వాళ్ళు బయట దే ఆర్ ఎవ్రీవేర్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్న వాళ్ళు దే ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్. దెన్ ఇట్స్ అ టైమ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఇట్స్ టైమ్ టు గివ్ బ్యాక్ టు యువర్ మదర్ ల్యాండ్. ఇట్స్ టైమ్ టు సర్వ్ యువర్ ఓన్ పీపుల్. It's a time to serve your college where you have become. This is the foundation, right? I hope you all agree with me. This was the foundation for them all. They have risen to such heights now. They have become rich. Now at least think about your institution. Your institution is really, it's a dying, it's a bleeding. Why don't you think about your institution? Why don't you come forward? వచ్చి చిన్న నా ఇన్స్టిట్యూషన్కి దీంట్లో ఎక్విప్మెంట్ కావాలా, ఈ స్కానర్ కావాలా, ఓకే 10 మంది కలుసుకుంటే ఒక 6 inch స్కానర్, సిటీ స్కానర్ రాదా, పెట్ మిషన్ రాదా, ప్రయత్నం చేయాలి. నేను ప్రభుత్వంలో ఉండి ఈయన చేయండి అని చెప్తే ఎంపీ గారు కాంపిటెంట్ అన్నారు, విష్ణుకుమార్ రాజు డైనమిక్ అన్నారు, ఢిల్లీకి పోయి నిధులు తెస్తాడనుకుంటే ఈయన మీరు వచ్చి చేయండి అంటున్నాడని. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మై అర్నెస్ట్ అప్పీల్ టు ఎవ్రీబడి, ఎవరైనా ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళు, విద్యార్థులు కానీ, ఈ కాలేజీలో చదివిన వాళ్ళే అని కాదు, ఈ పట్టణంలో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. టి సుబ్రహ్మణ్యుడు గారు ఏదో కట్టించారు, ఎంపీగా ఉన్నారు, ఎంపీ లాడ్స్ నుంచి ఇచ్చి ఉంటారు, సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి కాస్త వచ్చింది, పెద్ద వాళ్ళు ఉన్నారు, వాటి నుంచి కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలా. మొన్న ఒక చిన్న యనమల కుదరని ఊరిలో ఒక చిన్న దీనికి వెళ్ళాను నేను. అప్పర్ ప్రైమరీ హాస్పిటల్కి ఒక డోనర్ ముందుకు వచ్చి 4.25 crore పెట్టి దాంట్లో బిల్డింగ్ కట్టించి దాంట్లో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టాడు. మీరు 65 బయాలజికల్ టెస్ట్ చేసే చోట ఒక 100 టెస్ట్ చేసే మిషన్ తెచ్చిపెట్టాడు. సో నేను నాది విని చిన్నదైనా కూడా నేను వెళ్ళిన తర్వాత ఇట్లే అయిపోయింది. నేను ఈవినింగ్ ఫ్లైట్లో పోతుంటే ఒక అమ్మాయి వచ్చింది, కాలేజ్ స్టూడెంట్ వచ్చి, సార్ నమస్కారం సార్, నమస్తే అమ్మా అన్న అంటే, సార్ మీ స్పీచ్ వాజ్ ఇన్స్పైరింగ్ అని. నేను ఊరుకోవట్లే, అమ్మాయి అన్నమాట చెప్తున్నాను. నేనన్నా ఏదో పొద్దునే దానికి డ్రగ్ ఫ్రీ సొసైటీ, ఈ బిల్డింగ్ డ్రగ్ ఫ్రీ సొసైటీ మీటింగ్ పోయా. డ్రగ్ ఫ్రీ అమ్మాయి కానీ డ్రగ్ ఫ్రీ అంటే, కాదు సార్ ఈ హాస్పిటల్ ఇనాగరేషన్కి వచ్చారు కదా సార్ అక్కడ. థ్యాంక్స్ అమ్మా అన్న. అంటే మా బ్రదర్ డాక్టర్ అండి, అక్కడ మీరేంటి ఆ ఊరా అని అడిగాను. అంటే లేదండి మా బ్రదర్ డాక్టరు అక్కడ, మా బ్రదర్ డాక్టర్ చూద్దాం మినిస్టర్ వస్తున్నాడు, ఊరు మేము హాస్పిటల్ దీంట్లో కన్స్ట్రక్షన్ నా రోల్ కూడా ఉంది, బట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ నౌ సమ్ అదర్ ప్లేస్ అని అడిగారంటే వచ్చాను అని. మంచిది. తర్వాత అమ్మాయి, సార్ వి రన్ ఎన్జిఓ, వి యూస్ టు బీ ఇన్ అమెరికా, వి హ్యావ్ కమ్ బ్యాక్ నౌ, రిటర్న్ బ్యాక్. అంటే నేను చెప్పాను, మంచిదమ్మా ఇది అందరు ఈ పాలసీనే తీసుకోవాలా, ఇదే పాలసీ తీసుకోవాలా, ఆల్ లర్న్ అర్న్ రిటర్న్ అని మంచి పని చేశారు. నో సార్ మేము మా ఊర్లో కూడా దీనికి ఏమన్నా 20 crores దాకా నేను చెప్పా కమ్మగైన్ అన్నాను. ఎందుకంటే వాళ్ళు దే మిడ్ 30s, 35, 36 years ఉంటాయి. 20 crores దాకా మేము మా ఎన్జిఓ నుంచి చేస్తాం సార్, ఎక్కడ పెట్టాలంటే నేను చెప్పా పని చేయమ్మా, ప్రపోజల్ పంపండి మీరు అన్న, మా ఊర్లో చేస్తాం. అమ్మ మీ ఊరే చేయాలని, మీ ఊర్లో చేయండి, మంచి సంతోషం, మీ ఊర్లో ఏ ఉందో లేదో నేను ఇమీడియట్గా అదేమంటే రెడీలీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్, బట్ మీరు ఒక ప్రపోజల్ పంపండి. ఆఫ్టర్ ఎ వీక్ షీ హస్ సెంట్ ఎ డీటెయిల్డ్ ప్రపోజల్, ఈ హాస్పిటల్ సార్ లేదంటే ఇక్కడైనా. సో 20 crores ఖర్చు కాంట్రిబ్యూట్ చేయడానికి అమ్మాయి వాళ్ళ అమ్మాయి భర్త ఇద్దరు సిద్ధపడ్డారు. అటువంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో. అయితే మన వ్యవహారశాలి వాళ్ళు వేరే గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే అది ఏమో అనే పరిస్థితి లేకుండా తీసుకురావాలి. ఆ విరిగిపోయిన తలుపులు ఎందుకు ఉండాలా, వాసన కొట్టే బాత్రూమ్లు ఎందుకు ఉండాలా, ఫెసిలిటీస్ లేని వార్డులు ఎందుకు ఉండాలా, ఒక్కో బెడ్లో 3-4 పడిగొట్టే దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు ఉండాలా, వీటిని అందరినీ మనం కలిసి మార్చగలిగితే
మార్చగలం. మార్చాలంటే కలెక్టివ్ ఎఫర్ట్స్ ఉండాలా. మార్చగలిగిన సత్తా మన అందరికి ఉందని నేను నమ్ముతున్నా. అదృష్టం అయితే దీనికి కావాల్సిందంతా అందరి సహకారం, అందరి కలెక్టివ్ ఎఫర్ట్. అదృష్టవశాత్తు ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుమారు 360 కేజీలు గంజాయిని విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు బాధ్యతగా కృషి చేస్తామన్న అరకు ఎంపీ డాక్టర్ తనుజా రాణి. పేదలకు పూర్తి స్థాయి సంక్షేమ పథకాలు అందించడమే తొలి ప్రాధాన్యతగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.